హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. సర్వరోగ నివారణ అని కూడా అంటారు. ఇక్కడ నేను 2 కప్పుల మునగాకు తీసుకున్నాను. అందుకోసం మనం ఒక 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని ముందు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. లోపల వరకు వేగాలండి. తర్వాత వాటిని పక్కకు తీసుకొని ఒక 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసి బాగా కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మనము బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం ఒక 2 స్పూన్స్ తెల్ల నువ్వులు అవి కూడా వేసేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 కప్పులు అని చెప్పాను కదండి, శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టిన మునగాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 కప్పుల మునగాకు 1 కప్పు కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం చేత్తో పట్టుకుంటే అట్లా ముక్కలుగా ఉండాలి. తర్వాత ఒక 12 నుంచి 15 ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి. అందులో కొంచెం చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రబ్బులు వేసుకొని మొత్తం పౌడర్ కొట్టుకోవాలండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.